న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరినట్టు సమాచారం. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చేందుకు సిద్ధమా? నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. ఇంద్రమ్మ ఇళ్ల పేరిట ఇసుక మొరం తరలిస్తే చర్యలు తప్పవు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 10 నాటికి ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తనిఖీ చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా మెరుగైన శిక్షణ అందించాలని సూచన. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆషాఢ బోనాల పండగ. పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. నిజాం సాగర్ సాగునీరు మాకు అందడం లేదని పలువురు గ్రామస్తుల రాస్తారోకో. వర్షాలు లేక మా పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చేసిన బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన రైతులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించి వైద్యం చేయించుకోవాలి. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 29% నుండి 42% పెంచే లక్ష్యంతో బీసీ రిజర్వేషన్ బిల్లును రూపొందించగా మార్చి 17న అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లును చట్టం చేసేందుకు పార్లమెంట్కు పంపగా అక్కడ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. అయితే సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే గవర్నర్కు పంపినప్పటికీ ఇంకా ఆయన ఆమోదం తెలపలేదు. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరారు. ఈ క్రమంలో ఆర్డినెన్స్ ఆమోదానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ను సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితిని దాటి 67%కి తీసుకెళ్తుంది. దీనిలో బీసీలకు 42%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లున్నాయి. 50% రిజర్వేషన్ పరిమితిని దాటడం వల్ల కలిగే న్యాయ సమస్యలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్లు బిల్లులను 1 నెలలోపు ఆమోదించాలి లేదా తిరిగి శాసనసభకు పంపాలని ఆదేశించిన నేపథ్యంలో గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్లును రాష్ట్రపతికి పంపితే తెలంగాణ నుండి రాష్ట్రపతి భవన్లో పెండింగ్లో ఉన్న 3వ బిల్లుగా ఇది మారుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అంతకుముందు మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాసర అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. మాస్టర్ ప్లాన్, ఆలయ పెద్దల సూచనలతో ఆలయాన్ని తీర్చిదిద్దే కార్యాచరణ తీసుకుంటామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జ్ఞాన సరస్వతి కొలువుదీరిన ప్రదేశంలో ఐఐటిని నెలకొల్పారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని చదువులకు నిలయంగా నిలపాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. చాలా రోజుల తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడం, నా సోదరితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా రావటం గొప్ప అదృష్టంగా తలుస్తూ ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకించి మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా కొండా సురేఖ గారు కూడా రావడం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశం కానీ రాబోయే కాలంలో దేవస్థానానికి సంబంధించిన ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన పెద్దలు, బ్రాహ్మణోత్తములు మరి చెప్పినట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దే ఓ కార్యాచరణ తీసుకుంటామని. నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని సాగునీటి కోసం వదిలి 3 రోజులైనప్పటికీ తమకు సాగునీరు అందడం లేదని బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన రైతులు రాస్తారోకో చేపట్టారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై సాటాపూర్ గేట్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వర్షాలు లేక వరి పంటలు ఎండుతున్న సమయంలో ప్రభుత్వం నిజాం సాగర్ ఆయకట్టు నీరు వదిలితే తమకు సాగునీరు రావడం లేదని రైతులు ఆరోపించారు. బాన్స్వాడ, వర్నీరుద్రూర్, నిజామాబాద్ గ్రామీణ మండలాలకు సాగునీరు అందుతుండగా తమకు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు బీటలు వారాయని అన్నారు. బోధన్ గ్రామీణ సీఐ విజయబాబు, ఎస్ఐ రమ రైతులకు నచ్చ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.
శివారు సార్ 46 కెనాలు అయితే అధికారులు ఎంత అడిగినా మాకు పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు అడిగినా కానీ మాకు పైన పర్మిషన్ అయితే లేదంటున్నారు, లెవెల్ ఏమో లేదంటున్నారు. నిజాం సాగర్ వాటర్ ఏమో వదిలి 3 రోజులు అవుతున్నది సార్. మాకు పంటలు ఎండిపోతున్నాయి, నాటిన వర్షాలు లేవంటే దానికి మేమేం చేయాలా? మాకు పైనుంచి అయితే పర్మిషన్ లేదు, నీళ్ళు రావటం లేదు, మేమేం చేయాలా? నీళ్ళు లెవెల్ సార్లు చెప్తే పైనుంచి లెవెల్ లేదు, గ్రౌండ్ వాటర్ 1200 వదిలితే 1300 వదిలితేనే లెవెల్ వస్తుంది అంటున్నారు. ఆడ 800 900 వదిలినామని కొంచెం ముందు తెలిసింది. మళ్ళీ ఏమన్నా మరి అధికారులు ఇట్లా ఫోర్స్ చేస్తారని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పలేము, కానీ వాళ్ళని ఎంత ఫోర్స్ చేసినా కానీ ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు, మేమేం చేయలేము, లెవెల్ లేదంటున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ సీట్లను భర్తీ చేసుకునేందుకు ఈ నెల 19 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఈ సీట్లకు సంబంధించి ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఈ మేరకు చైర్మన్ ఆచార్య బి బాలకృష్ణారెడ్డి గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 30% బి కేటగిరీగా పిలుస్తారు. నిబంధనల ప్రకారం ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుతోనే మెరిట్ ఆధారంగా ఇవ్వాల్సి ఉండగా అధిక శాతం కళాశాలలు 6 లక్షల నుండి 12 లక్షల వరకు డొనేషన్ల పేరిట తీసుకుని సీట్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలలు 30%లో సగం సీట్లను ఎన్ఆర్ఐ ప్రాయోజిత అభ్యర్థులకు కేటాయిస్తారు. ఆ సీట్లకు గరిష్టంగా 5,000 అమెరికన్ డాలర్లకు సమానంగా ఫీజు తీసుకోవచ్చు. అయితే డిమాండ్ లేకపోవడంతో సిఎస్సి సంబంధిత బ్రాంచీలకు తప్ప మిగిలిన వాటికి ఫీజులు సగానికి పైగా తగ్గిస్తున్నాయి. గత ఏడాది జూలై 31న నోటిఫికేషన్ జారీకి విద్యామండలి అనుమతి ఇవ్వగా ఈసారి 12 రోజుల ముందుగా అనుమతి ఇచ్చినట్లు చైర్మన్ పేర్కొన్నారు. ప్రవేశాలు ఆలస్యమైతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలోని ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలోనూ చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు కన్వీనర్ కోటాలో సీటు దక్కి ఫీజు చెల్లించిన తర్వాత బి కేటగిరీలో చేరాలంటే కన్వీనర్ కోటాలో చెల్లించిన ఫీజు వెంటనే వాపసు రాకపోవడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి ముందుగా నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది సుమారు 28,000 మంది బి కేటగిరీలో ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా మెరుగైన శిక్షణ అందించాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమావేశమై ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్షాప్లను సందర్శించి పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో భేటీ అయ్యి వారికి అందిస్తున్న శిక్షణ, తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెకానికల్, సివిల్స్ తదితర వర్క్షాప్లలో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితవు పలికారు. సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థులు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పరచుకుంటే యువత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధనా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తూ అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా లోటుపాట్లుంటే వాటిని సవరించుకొని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకు రావాలంటే అత్యుత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వెంటనే ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. డిప్లొమా అనంతరం పై చదువులు చదివే వారికి మంచి ప్లేస్మెంట్లతో కూడిన ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు దక్కేలా విద్యార్థులు నైపుణ్యతను పెంపొందించాలని హితవు పలికారు. ఇక నుండి తాను క్రమం తప్పకుండా ప్రతి 3 మాసాలకు ఒకసారి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ, ఫలితాల సాధనపై సమీక్ష జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపల్స్, బోధనా సిబ్బంది ఉన్నారు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస బోనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈరోజు మంగళ హారతులతో బోనాలను ఎత్తుకొని పోతరాజుల విన్యాసాలతో, డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి బోనాలతో భక్తులందరూ చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆలయంలో అమ్మవారు రంగానికి మంత్రముగ్ధులై అమ్మవారి రంగం విన్నవిస్తూ భక్తులందరూ తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని కోరారు. ఈ బోనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ అలరించాయి. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ
సాధ్యమవుతుందని సిపి సాయి చైతన్య అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని సిపి ప్రారంభించారు. నిజామాబాద్ నగర శివార్లో గల ఇందూర్ క్యాన్సర్ బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఈరోజు ప్రారంభించారు. దానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిపి సాయి చైతన్య మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, పొగాకు, మద్యం లాంటి వాటికి దూరంగా ఉంటూ జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలన్నారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ చిన్నబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం పరిసర ప్రాంతంలో నివసిస్తున్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. టెస్ట్లకు ఎంతో ఖర్చుతో కూడుకుంది కాబట్టి మా బ్రిడ్జ్ గ్యాప్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ బస్సు వచ్చి సేవలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా అమెరికా నుండి వచ్చిన మెడిసిన్ విద్యార్థులకు మన ఊరు మన పల్లె కార్యక్రమం ద్వారా ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా అమెరికా నుండి వర్మ జంపానా, ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీరామ్ అయ్యర్, డాక్టర్ ప్రతిమరాజ్, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ద్వారా మనం మెసేజ్ అందరికీ వెళ్ళాము. కొంత ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల బాగా అడ్రస్ చేయగలుగుతున్నాం, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచగలుగుతున్నాం. ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తుంటే వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడం వల్ల మన యొక్క డాక్టర్ వృత్తి పైన మిగతా వాటిపైన నమ్మకం పెంచగలుగుతాం. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. అంటే యాక్చువల్గా వస్తుంటే ఎంతసేపటికి రావట్లేదు, ఇందూరు హాస్పిటల్ అంటున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఎక్కడ కరెక్ట్ దగ్గర వచ్చినప్పుడు కరెక్ట్ అంతా ముళ్ళబద్దల్లో ఎక్కడ డాక్టర్. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ నాయకుల దాడి సరైంది కాదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అవివేకంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంపై దాడి సరైంది కాదని మండిపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆందోళన చేశారు. భవిష్యత్తులో దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు విఠలరావు, సాంబారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొంటాం మేము, ఒడ్డు కూర్చొని చేతులు ముడుచుకొని. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇవాళ ఇచ్చే స్కీమ్లు కూడా రైతుల గురించి మాట్లాడుతుంటాయి. రైతులకు అన్ని స్కీమ్లు అమలు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నావు తెలియదు నాకు. రైతు బంధు ముందు చేస్తున్నావు, బోనస్ ఇస్తున్నావు, బోనస్ ముందు చేస్తున్నావు, ఇంకేదో ఇస్తావు రేపొద్దున అని అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప ఒకదానికి కూడా ఫండ్స్ లేవు. ఫండ్స్ లేవు తెలుసు నీకు, తెలిసి కూడా వాగ్దానం చేస్తున్నావు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో కోటగల్లి ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో స్కూల్ విద్యుత్ వైర్లకు పట్టుకుని విద్యార్థి మరణించిన విద్యాశాఖ అధికారులకు స్కూల్కు కొత్త బిల్డింగ్ కట్టాలని ధ్యాస రాలేదని నూతన బిల్డింగ్ కట్టాలన్నారు. 600కు పైగా ఉన్న విద్యార్థులకు పాత బిల్డింగ్లో రేకులు వేసి 2 ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయని, రేకుల వేడికి అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ క్లాసులు వినలేకపోతున్నారని, శిథిలావస్థలో ఉన్న 7 బాత్రూంలు విద్యార్థులు అవస్థ పడుతూ ఉపయోగిస్తున్నారని, యూనిఫామ్ ఒకటే జత వచ్చిందని, కొన్ని క్లాస్ రూమ్లలో బెంచీలు లేగా విద్యార్థులు నేల మీద కూర్చుంటున్నారని, బెంచీలు ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ క్లీన్ చేయాలని, క్లాస్ రూమ్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, వేల కోట్లు ఉచిత పథకాలకు కేటాయిస్తున్నారు కానీ చదువుకునే విద్యార్థులకు సదుపాయాలు కల్పించడానికి బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. ఉపాధ్యాయులు సమయానికి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తిక్, జిల్లా నాయకులు నిఖిల్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గాప్రసాద్, వంశీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గర్ల్స్ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. గతంలోనే ఒక విద్యార్థి కూడా మొత్తం ఇక్కడ వర్షాకాలంలో చాకొట్టేసి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా కొత్త బిల్డింగ్ ఈరోజు నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ టీచర్లు సమయ పాలన ఈరోజు పాటించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన చదువు కూడా ఈరోజు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మధ్యాహ్న భోజనం కూడా మొత్తం కడగకుండా ఈరోజు కూరగాయలు పోసి ఈరోజు వండి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనే ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 10వ తరగతి విద్యార్థులతో సంభాషిస్తూ ప్రతిరోజు పాఠశాలకు రెగ్యులర్గా హాజరు కావాలని, IIIT సాధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానోపాధ్యాయులు FRS యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, LIP తప్పనిసరిగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. IFP ప్యానెల్స్ ను వినియోగించాలని, విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ పెట్టి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను పరిరక్షించాలని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల
హాజరు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిత సెంటర్లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయురాలు కరుణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా కామారెడ్డి పట్టణంలో పర్యటించి వివిధ డిపార్ట్మెంట్స్ పనులను పర్యవేక్షించారు. కామారెడ్డి పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా నిర్మాణం చేయబడుతున్న పైప్లైన్ పనులను కళాభారతి వద్ద సంబంధిత పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ కమిషనర్, మెగా సంస్థ వారితో కలిసి పర్యవేక్షించి పనులను వేగవంతంగా చేయాల్సిందిగా ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నీటి లైన్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద గల డ్రైనేజీ పూడిక తీయు కార్యక్రమాన్ని పరిశీలించి కూడిక నుండి తీసిన వ్యర్థాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి అక్కడ సిబ్బంది హాజరు మరియు విద్యార్థుల హాజరు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న చంద్రశిల పర్వతంలోని 3810 మీటర్లను నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొత్తకొండ శివప్రసాద్ ఎక్కి సరికొత్త రికార్డు సృష్టించాడు. 5 సంవత్సరాల 10 నెలల్లో ప్రపంచంలో ఇంతవరకు ఎక్కలేని చంద్రశిల పర్వతం అధిరోహించి తెలంగాణ పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అభినందిస్తూ జిల్లా కలెక్టర్ను కలవడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లాడికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందజేస్తామని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఆవరణలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట స్నేహ సొసైటీ ఆవరణలో డప్పులతో బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూలం అందజేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. డప్పు చప్పుల్లో నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ స్నేహ సొసైటీ నుండి హౌసింగ్ బోర్డు కాలనీ పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి కోడి బియ్యం, వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా ప్రజల సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సాహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. బోనాల కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు వంశీప్రియ, సుచి మరియు ప్రశాంతిలు బోనాలు ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ కిరణ్మయి, స్నేహ టీవీ ప్రోగ్రామ్ మేనేజర్ బాలరాజు, ట్రాన్స్జెండర్ల నాయకులు జరీనా, గంగా, శ్యామల, ఆరతి పాల్గొన్నారు. వీరితో పాటు స్నేహ టీఐ, జిఎన్ఎం కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్లు, ఫీల్డ్ ఎడ్యుకేటర్లు, మహిళా సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు. మా సోదరిమణులైన అక్క చెల్లెళ్ళైన మహిళా సెక్స్ వర్కర్లకి, మా సోదరులైన స్వలింగ సంపర్కులకి మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆషాఢ మాసంలో తెలంగాణలో నిర్వహించుకునే అతిపెద్ద జాతర ఆషాఢ మాసపు బోనాలు. అందులో భాగంగానే మరి ప్రతి సంవత్సరం స్నేహ టీ ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాల కార్యక్రమంలో ముఖ్యంగా మేము ఆశించేది ఏంటంటే మరి దేశానికి వెన్నెముకైన రైతు కానీ, మరి దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికుడి నుంచి మరి మనకి సహకరించే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు సుభిక్షంగా ఉన్నప్పుడే మరి దేశం బాగుంటుంది. కాబట్టి మరి అందరికీ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తోటి మరి ప్రతి సంవత్సరం ఈ బోనాల కార్యక్రమం చూస్తున్నాము. నిజామాబాద్లోని ఓ ఆసుపత్రిలో నంగి దేవేందర్ను భూగర్భ గనుల కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులు తెరాస గూండాల చేతిలో దాడికి గురై నిజామాబాద్లోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు నంగి దేవేందర్ను రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి నివాసం దగ్గర జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భౌతిక దాడులు మంచివి కావు. నువ్వు అడిగిన దానికే సమాధానం ఇవ్వడానికి మా ఎన్ఆర్ఐసీఎల్ అడ్వైజర్, గల్ఫ్ ఎన్ఆర్ఐసీఎల్ అడ్వైజర్ మన దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారు కూడా, తను కూడా గల్ఫ్లో ఉంటాడు, తను కూడా ఒక ఎన్ఆర్ఐ. వీళ్ళిద్దరూ నువ్వు ఏదైతే ప్రశ్నించినావో గల్ఫ్ బాధితులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి అన్నావో దానికి సమాధానం ఇవ్వడానికే నీ ఇంటికి వస్తే ఇంత ఘోరంగా దాడి జరిపించడం అన్నది అది మంచి పద్ధతి కాదు. ఇవాళ వేల్పూర్ బాల్కొండ నియోజకవర్గంలో నాపై భౌతికంగా దాడి చేయించిన ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు శాసనసభ్యులుగా మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా గల్ఫ్ ప్రవాస కార్మికులు దురదృష్టవశాత్తు గల్ఫ్లో చనిపోతే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని చెప్పి మీరు అబద్ధ ప్రచారం చేస్తే
అది అబద్ధ ప్రచారం అని చెప్పి విత్ ఎవిడెన్సెస్తోన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గల్ఫ్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల మృతధన సహాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే శాంక్షన్ చేయించారు. డాక్టర్ అన్నందాస్ జ్యోతి విద్యా సాంస్కృతిక రంగంలో దూసుకుపోతున్నారు. మండల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. చిన్నప్పుడు 7వ తరగతిలో చదువు ఆపేసిన 12 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ పుస్తకం పట్టి పట్టుదలతో చదివి ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు. బీడీ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 3 నెలలు కష్టపడి ఇష్టంతో చదివి ఓపెన్ మహిళా కోటాలో తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూ నిత్య విద్యార్థిగా చదివి ఏపీ సెట్, యూజీసీ నెట్ అర్హత సాధించారు. 2014లో పీహెచ్డీ ప్రవేశం తెలంగాణ యూనివర్సిటీ ద్వారా పొందారు. డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి పర్యవేక్షణలో 2020 మార్చి 14వ తేదీన గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నానని అన్నందాస్ జ్యోతి తెలిపారు. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ అన్నందాస్ జ్యోతి. నేను ఇందూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన గడుకోల్లో జన్మించాను. మా చిన్నతనంలో అప్పటి పరిస్థితుల కారణంగా 7వ తరగతి వరకే పాఠశాల ఉండేది. ఇంకా ఉన్నత చదువులకు వేరే గ్రామం వెళ్ళవలసి వచ్చేది. అట్లా వెళ్ళలేని పరిస్థితిలో చదువు ఆపివేయాల్సి వచ్చింది. చదువుతాను, విజయం సాధిస్తాను అని చెప్పి నేను ఒప్పించి మా ఆయనలో నన్ను నమ్మకాన్ని కలిగించి నేను పుస్తకం పట్టాను సార్. అదే ఉద్దేశంతో, అదే లక్ష్యంతో నేను కష్టపడి ఇష్టపడి చదివాను. డిగ్రీ పాస్ అయ్యాను. తర్వాత రెగ్యులర్గా బీఎడ్ చేశాను. ఓపెన్ మహిళా కోటాలో ఉద్యోగాన్ని సాధించాను. కిల్లా రామలయ అభివృద్ధి గురించి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ను ఇతిహాస సంకలన సమితి బృందం కలిసింది. ఇతిహాస సంకలన సమితి బృందం శుక్రవారం సాయంత్రం సుభాష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందూరు జిల్లాకు కలిగిన చారిత్రక నేపథ్యం, జిల్లాలో ఉన్న చారిత్రక నిర్మాణాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అందులో అన్నిటికీ ముఖ్యంగా 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మన నగరంలోని కిల్లా రామాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైందని, 1000 సంవత్సరాలుగా ఈ ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాలుగా పాలకులు వినియోగిస్తూ వచ్చారు. కానీ నిజాం కాలంలో దాశరథి కృష్ణమాచార్యుల నుంచి మొదలుపెట్టి ఎందరో వేలాది మంది స్వాతంత్ర సమరయోధులను ఇదే జైల్లో బంధించినట్లు మనకి చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయని వారు విన్నవించారు. స్వాగత తోరణం లోపల ఎన్నో రకాల అసాంఘిక కార్యకలాపాలు మరియు నిర్మాణాల యొక్క విధ్వంసం నిరంతరం జరుగుతుందని, దీన్ని వెంటనే అరికట్టడం కోసం వాటి యొక్క పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లను నవీపేట ఎస్ఐ వినయ్ పట్టుకున్నారు. నాలేశ్వర్ గ్రామంలో కుప్పలుగా ఉన్న ఇసుక డంపులను పట్టుకున్నారు. గత కొంతకాలంగా నవీపేట మండలం నాలేశ్వర్ వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గట్టి నిఘా పెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు అక్రమార్కులు పోలీసుల కదలికల సమాచారం అందుకుని అధికారులు వస్తున్నారని తెలియగానే ఇసుక ట్రాక్టర్లను మాయం చేయడం పరిపాటిగా మారింది. అయితే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ ఇసుక వ్యాపారస్తులపై కఠినంగా వ్యవహరించాలని గురువారం నవీపేట మండల కేంద్రంలో జరిగిన అధికారుల రివ్యూ మీటింగ్లో ఆదేశించడంతో రంగంలోకి దిగిన నవీపేట ఎస్ఐ వినయ్ పకడ్బందీ ప్రణాళికతో నాలేశ్వర్ నుండి జన్నేపల్లి వైపు వెళ్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి 10 గంటలైనా గడవక ముందే శుక్రవారం తెల్లవారుజామున మరో 2 ఇసుక ట్రాక్టర్లు వాగులో ఇసుక నింపుతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 10 రోజులుగా అడ్డగోలుగా నాలేశ్వర్ గ్రామం నుండి వందలాది ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉండడం, అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఇసుక అక్రమార్కులు తప్పించుకోవడం సంచలనంగా మారింది. ఎట్టకేలకు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఐ వినయ్ మఫ్టీలో వెళ్లి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో అక్రమార్కులు వందలాది ట్రాక్టర్లు ఇసుక ఎక్కడికక్కడ డంపులు ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారం ఒక్కో ట్రాక్టర్ ఇసుక బయటకు గ్రామాలకు ఒక్కో ట్రిప్కు 8 నుండి 10,000 రూపాయలు వసూలు చేస్తూ అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారని పలు ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ నాలేశ్వర్ గ్రామం నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగ్గ సమాచారం మేరకు సిరాన్పల్లి, జన్నెపల్లి గ్రామాల మధ్య 4 ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా శుక్రవారం ఉదయం మరో 2 ట్రాక్టర్లను నాలేశ్వర్ వాగులో స్వాధీనం చేసుకోవడం జరిగిందని, మొత్తం 6 ట్రాక్టర్లు సీజ్ చేసి యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి వారిని కోర్టుకు స్వాధీనం చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా నవీపేట మండలంలోని నాలేశ్వర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం ఉంది. అదే విషయంలో పక్కా సమాచారంతో నిన్న ఒక 4 బండ్లు సిర్నపల్లి మీదుగా జన్నపల్లి వైపు వస్తున్నాయన్న సమాచారంతో వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 4 ట్రాక్టర్లను ఆపి పేపర్స్ అడిగితే దానికి ఎలాంటి సంబంధిత పేపర్స్ ఎలాంటివి లేవు, అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. వెంటనే వాటికి పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం మళ్ళీ సమాచారం వాగులో నుంచి ఇసుక తీస్తున్నారనే సమాచారంతో వెళ్ళి చూడగా అక్కడ ఒక 2 ట్రాక్టర్లు దొరికినాయి. వాటికి కూడా ఎటువంటి సంబంధిత ఇసుకకు సంబంధించిన పత్రాలు ఎలాంటివి లేవు. వాటిని కూడా అక్రమంగానే తరలిస్తున్నారని చెప్పి వాటిని కూడా తరలించడం జరిగింది. మొత్తం కమర్పల్లిలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై అంద జీవన్ రావు కార్యశాల నిర్వహించారు.
కబర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత ఇటీవల గుంజల మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై కార్యశాలను శుక్రవారం నిర్వహించారు. మన దేశంలో పాఠశాలల్లో విద్యార్థులతో గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాల్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందజీవన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేముల నాగభూషణం, ఉపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, రాజేశ్వర్ గౌడ్, మహేష్, రాజేశ్వర్, సరోజన, లక్ష్మీ, స్వర్ణలత, కవిత, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ళ మెరుగైన విధానం. ఈ సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన మెదడు చురుకుదనం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుందనేటువంటి అంశాలు పలు పరిశోధనల్లో తేలింది. ఈ అంశంపై స్టేట్ సెమినార్, నేషనల్ సెమినార్, 8 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లలో పేపర్ ప్రజెంటేషన్ చేసినాను. స్కూల్స్, కాలేజెస్లలో ఈ అంశంపై అవగాహన కల్పిస్తూ ఈ విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెంపొందించడానికి కృషి చేస్తున్నాను. పాకాల అడవిలో చిరుతపులి దాడి చేసిన సంఘటనలో లేగదూడ చనిపోయింది. ఇటీవల మండలానికి పెద్ద పులి వచ్చిందని తాటిపల్లి చెరువులో పాదముద్రల ద్వారా ఎనిమల్ ట్రాకర్ సిబ్బంది గుర్తించిన విషయం తెలిసిందే. పందిమడుగు సెక్షన్ పరిధిలో గల పాకాల సౌత్ బీట్లో 495 కంపార్ట్మెంట్లో ఆవు చనిపోయిందని అందిన సమాచారం మేరకు గాలించగా పాకాల గ్రామానికి చెందిన తేజవత్ బాబుకు చెందిన లేగదూడ చనిపోయింది. జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న నిజామాబాద్ డిఎఫ్ఓ భోగనికిత ఆర్మూర్, డిఎఫ్ఓ భవానీ శంకర్, కామారెడ్డి ఎఫ్డిఓ రామకృష్ణ, రేంజ్ అధికారులు రవీందర్, వాసుదేవ్ ఎనిమల్ ట్రాకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి ఆవును చంపింది పెద్ద పుల, చిరుతపుల అని పరిశీలించారు. ఎనిమల్ ట్రాకర్ సిబ్బంది చిరుతపులిగా నిర్ధారణ చేశారు. చనిపోయిన లేగదూడకు పశు వైద్యాధికారి డాక్టర్ అభిషేక్ పోస్ట్ మార్టం చేశారు. లేగదూడ చనిపోయిన బాబుకు అటవీ శాఖ ద్వారా నష్టపరిహారం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిఎఫ్ఓ రేంజ్ అధికారిని ఆదేశించారు. కాల్పోల్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి ఎన్ఆర్ఐ కెంపు అశోక్ 51,000 రూపాయల విరాళం అందజేసి తన సేవను చాటుకున్నారు. మోపాల్ మండలంలోని కాల్పోల్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి మోపాల్ నివాసి ఎన్ఆర్ఐ కెంపు అశోక్ 51,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ గుడి అభివృద్ధికి తోచినంత సహాయం చేశానన్నారు. నాకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి అని, ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని ధైర్యంతో సేవ చేశానన్నారు. ఇందూరులోని అమ్మనగర్లో గల వారాహి అమ్మవారిని హైదరాబాద్కు చెందిన అయ్యప్ప నామాల గురుస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇందూరు నుంచి శబరిమల వరకు 5 సార్లు పాదయాత్ర చేసిన నామాల గురుస్వామికి ఎంతో మంది శిష్యులు నిజామాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నామాల గురుస్వామి గురువారం నిజామాబాద్ నగరంలో అమ్మ వెంచర్లో నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో వారాహి మాతను నామాల గురుస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామిని ఆలయ కమిటీ చైర్మన్ మంచల జ్ఞానేందర్ సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. నామాల గురుస్వామి మాట్లాడుతూ వారాహి మాతను తను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఉండేది హైదరాబాద్లో కానీ ఇందూరుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. దీకొండ అశోక్, గాలిపల్లి కిషన్, మహేష్ పంత్, సునీల్ అష్టా, కృష్ణ, బైసాబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ కు అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు నివాళులర్పించారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దామని అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్థాయిగా పోరాడిన వ్యక్తి. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టినాగన్న, రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రథమ వర్తంతి సభ రేంజల్ మండలం బోర్గం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఎక్కడికి వెళ్లి పనిచేయాలన్న పిలుపును అందుకొని పనిచేసిన క్రమశిక్షణ కలిగిన ఆదర్శమూర్తి రాయల చంద్రశేఖర్ 40 ఏళ్లుగా రహస్య జీవితం గడిపి గిరిజనుల, ఆదివాసులతో వారితో కలిసిమెలిసి గొప్ప ఉద్యమకారుడుగా వచ్చి తన చివరి శ్వాస వరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం మార్గంలో పోరాటాలు నిర్వహించి కమ్యూనిస్టు యోధుడు, విప్లవ నాయకుడు చంద్రశేఖర్ను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మించడమే అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం రేంజల్ మండల కార్యదర్శి షేక్ నసీర్తో పాటు మండల నాయకులు సిద్ధపోషెట్టి, లవ్వల తరుణ్, మంగళదేవ్ రాజు, దూపెల్లి సాయిలు, షేక్ మౌలానా, బత్తిరి గంగాధర్, నాగోల సాయిలు, రాజు గంగాధర్, సాకలి సాయిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. రాయల చంద్రశేఖర్ అన్న వర్ధంతిని జరుపుతున్నాము. తన 40 సంవత్సరాల నుంచి పార్టీగా పనిచేసేటప్పుడు రైతు సంఘం భూ పోరాటాలు, భూములు, పేదోడికి భూమి కావాలా, లేనోడికి ఇల్లు కావాలా, లేనోడికి రేషన్ కార్డులు కావాలన్న ప్రతి దాన్ని ఉద్యమం చేసి తన 16 తారీఖు జూలై 2024 చనిపోయాడు. ఇది మొదటి వర్ధంతి. రెంజల్ మండల రైతు సంఘం, ఐక్య రైతు సంఘం అందరం కలిసి తనకు నివాళులు అర్పించి తన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి అఖిల భారత రైతు సంఘం మేము కోరుతున్నాం. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గంలోని 66 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు 23,25,500 రూపాయల చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బాన్స్వాడ గ్రామీణ మండలం 12 మందికి CMRF లబ్ధిదారులకు 3,39,500 రూపాయలు, బాన్స్వాడ మున్సిపాలిటీ 13 మంది CMRF లబ్ధిదారులకు 6,03,000 రూపాయలు, బీర్కూర్ మండల ఇద్దరు CMRF లబ్ధిదారులకు 45,000, నసరులాబాద్ మండలం 8 మంది లబ్ధిదారులకు 2,47,000, మోస్రా మండలం 1 లబ్ధిదారునికి 38,000, చందూరు మండలం 5 లబ్ధిదారులకు 1,67,000, వర్ణి మండలం 6 మంది లబ్ధిదారులకు 2,69,500, రుద్రూరు మండలం 1 లబ్ధిదారునికి 11,000, కోటగిరి మండలం 9 మంది లబ్ధిదారులకు 3,31,500, పోతంగల్ మండలం 8 మంది లబ్ధిదారులకు 2,14,000, మొత్తం నియోజకవర్గంలో 66 మంది CMRF లబ్ధిదారులకు 23,25,500 రూపాయలను అందజేశారు. నిజామాబాద్ నగరంలోని కిషన్గంజ్ శ్రీ వైశ్య సంఘం గణేష్ మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కిషన్గంజ్ శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి అధ్యక్షులుగా పెద్ది శ్రవణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా బచ్చు శివప్రసాద్ గుప్తా, కోశాధికారిగా నల్లరాజు గుప్తా, ఉత్సవ కన్వీనర్గా పైడి సతీష్ కుమార్ గుప్తాలను ఎన్నుకున్నారు. ఎన్నుకోబడ్డ కమిటీకి మాజీ అధ్యక్షులు కొండా వీరశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, యువజన సంఘం మాజీ అధ్యక్షులు ఇల్లందుల ప్రభాకర్, ప్రస్తుత యువజన సంఘం అధ్యక్షులు మాషెట్టి లిఖిత్ గుప్తా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల SSR డిగ్రీ కళాశాలలో బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల SSR డిగ్రీ కళాశాలలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టేలా మా విద్యా సంస్థలో ప్రతి ఏడులాగే ఈ ఏడు బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు ధరించి బోనమెత్తి సందడి చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పించారు. అందరికీ నమస్కారం. తెలంగాణ సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు తీయటం అనేటువంటిది తెలంగాణ సాంప్రదాయంలో ఒక భాగం. తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మగారి ఇళ్ళకి వచ్చేసి బోనం ఎత్తి అమ్మవారికి బోనం సమర్పించడం అనేది తెలంగాణ సాంప్రదాయాలలో ఒక భాగంగా వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ SSR విద్యా సంస్థలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, మా లెక్చరర్స్ అందరూ కలిసి ఇవాళ ఈ బోనాల పండుగని సెలబ్రేట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. దీని సందర్భాన్ని పురస్కరించుకొని మా కళాశాలలో చదువుతున్నట్టు ఇందూరు జిల్లా పరిషత్ను కైవసం చేసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఇందూరు జిల్లా పరిషత్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకుంటామని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలిలో పలు అభివృద్ధి పనులను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సప్లాన్ 15 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ పనులను చేపట్టాలని, ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు వేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఏ దశ వరకు పనులు జరిగాయని సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పుకొని ఇసుక మొరం వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజురెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, నాగభూషణ్ రెడ్డి, సాయిబాబా గౌడ్, సురేందర్ గౌడ్, ధనుంజయ్, ఎంపీడీఓ వారణాసి కమలాకర్, కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, కుద్దూస్, రవీందర్ గౌడ్, రామలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సురేష్ పటేల్, క్రాంతి కుమార్, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలా కలిశారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడానికి పత్రికలు, టీవీ ఛానళ్లు, న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ దాడులు సమంజసం కాదని బిగాలా అన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతికి తెరలేపొద్దన్నారు. నిజామాబాద్లో రాజకీయంగా ప్రశాంతమైన వాతావరణం ఉందని, దాన్ని దాడులతో విభేదాలు సృష్టించవద్దన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లను బాన్స్వాడ డీఎస్పీ బి విఠల్ రెడ్డి ఆదేశించారు.
బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వారి కష్టార్జితం మీ దగ్గర డిపాజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ డబ్బులకు సెక్యూరిటీ కల్పించడం మన బాధ్యత అని, బ్యాంకు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాగే సెక్యూరిటీని నియమించాలని సూచించారు. ఏటీఎంలో అవసరానికి మించిన డబ్బులు ఉంచరాదని, అవసరాన్ని బట్టి ఏటీఎంలలో డబ్బులు ఉంచాలని బ్యాంక్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా డబ్బులు విత్డ్రా చేసే వాళ్ళు తమ వెంట ఒకరిని తీసుకురావాలని, డబ్బులు డ్రా చేసిన తర్వాత ఎక్కడ ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. సైబర్ నేరాలు కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా మీ వారు అరెస్ట్ అయ్యారని పోలీసుల యూనిఫామ్లో వీడియో కాలింగ్ చేసినా స్పందించకూడదని, ఇంకేమైనా అవసరమైతే వెంటనే పోలీసు వారిని గానీ బ్యాంకును గానీ సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే బ్యాంకులో సీసీ కెమెరాలు అన్నీ కూడా పనిచేసినట్టు చూడాలని, అదేవిధంగా బయట కూడా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి, అంతేకాకుండా ఏటీఎంలో ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టకుండా పబ్లిక్ ఎంత అయితే రొటీన్గా ట్రాన్సాక్షన్ ఎంత అవుతున్నదో యావరేజ్గా దాన్ని బట్టి వాళ్ళకు తక్కువ అమౌంట్ పెట్టుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. వారు కూడా వారి సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డు ఇంకా ఇతర సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు మా దృష్టికి విద్య సమాజ అభివృద్ధికి మూల స్తంభమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గుర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి నగదు పురస్కారాలను అందిస్తున్న గుర్తి ఈశ్వర ట్రస్ట్ ఫౌండర్ తిరుపతి రెడ్డికి అభినందనలు తెలిపారు. విద్యతోనే సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, విద్య సమాజ అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బందీలు కాకుండా పుస్తకాల స్నేహం చేయాలని సూచించారు. నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు వైష్ణవికి 15,000, ఆరాధ్యకి 10,000 నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, ఎంఈఓ సాయిరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూర్తి ఈశ్వర ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాల నుండి మన నిజామాబాద్ పట్టణంలో 3 స్కూళ్లకు 10కు 10 వచ్చిన వాళ్లకు, ఆ తర్వాత హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్లకు ఆ ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఇవ్వడము, దానికి ముఖ్య అంటే ట్రస్ట్ వారి గురువుకు ఒక అభిమాన. రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావాల్సిన ఎరువులను సరిపడా సరఫరా చేయకపోవడంతో యూరియా తదితర ఎరువుల కొరకు ఫర్టిలైజర్ షాప్ల ముందు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా కేవలం 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా తమ పంటలను కాపాడుకోవడానికి ప్రైవేట్ను ఆశ్రయించే పరిస్థితి వస్తుందని, బ్లాక్ మార్కెట్లో మధ్యతరగతి రైతులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కడతాను తీర్చడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జహాన్, పి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, నన్నేసాబ్, జంగం గంగాధర్, సుజాత, వేషాల గంగాధర్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగం మీద శీతకన్నేసింది. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని పూర్తిగా నిలుపుదల చేసింది. ఈ రాష్ట్రానికి ఈ సీజన్లో 5 లక్షల టన్నుల పైన యూరియా అవసరం ఉంది, కానీ 2.5 లక్షల టన్నులు మించి సరఫరా చేయనటువంటి పద్ధతి ఉంది. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యూరియాని రాష్ట్రానికి ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఎరువుల కోసం ప్రైవేటు దుకాణాల దగ్గర పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బ్లాక్లో ఉన్నటువంటి యూరియా పెద్ద ఎత్తున. వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో విమానాశ్రయాలు లేవని కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదన్నారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్రం వేగంగా పూర్తి చేస్తుందన్నారు. కాజీపేట యూనిట్ను కోచ్ వ్యాగన్ల నుంచి ఇంజన్ల తయారీ వరకు విస్తరిస్తున్నామన్నారు. బడ్జెట్ కూడా 200 కోట్లతో ప్రారంభమై మరో 200 కోట్లు పెరిగిందన్నారు. కాజీపేట రైల్వే పరిశ్రమతో దాదాపు 3,000 ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రానికి అనేక కొత్త రైలు మంజూరు అవుతున్నాయన్నారు. జోధ్పూర్, కచ్, అహ్మదాబాద్కు నేరుగా రైలు సర్వీసులు వస్తాయని,
ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట వరకు విస్తరించాలని నిర్ణయించామన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వరకు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, ఉమ్మడి నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన్లో విద్యార్థి మహా ప్రదర్శన నిర్వహించారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్ధతులనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధాకరమన్నారు. 1,000 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికెట్లు అందక పై చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పుస్తకాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. బెస్ట్ అవైలబుల్ 200 కోట్లు ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైన స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శనను జరపడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసే విధంగా చర్యలు దశగా మీరు వెళ్తూ ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓలు, డిఓ పోస్టులను భర్తీ చేయాలని, లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులను ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, మెస్ బకాయిలను విడుదల చేయాలని. మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో ఆర్టిస్ట్రీ షో, బ్రాండెడ్ జ్యువెలరీ, ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో జూలై 18 నుంచి 21 వరకు ఆర్టిస్ట్రీ షో, బ్రాండెడ్ జ్యువెలరీ, ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన నిర్వహించబడుతోంది. ఈ ఆర్టిస్ట్రీ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను పొందండి. బంగారు ఆభరణాల, రత్న ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు, వజ్రాభరణాల వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు ఉంటుందని యజమానులు తెలిపారు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, వజ్రాభరణాల మార్పిడిపై 100% విలువ, 100% BSI హాల్మార్క్తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన HUID బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన IGI మరియు GIA ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందన్నారు. విభిన్న వ్యాపార సమ్మేళనాలతో స్థాపించబడిన ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ మలబార్ గోల్డెన్ డైమండ్స్, భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 1993 సంవత్సరంలో స్థాపించబడిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ నేడు 400కు పైగా షోరూంలు, 14 హోల్సేల్ యూనిట్లు, కార్యాలయాలు, డిజైన్ కేంద్రాలు మరియు ఫ్యాక్టరీలతో భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, UK, USA, మిడిల్ ఈస్ట్ మరియు ఫార్ ఈస్ట్ వంటి 13 దేశాల్లో బలమైన రిటైల్ నెట్వర్క్ కలిగి ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లలో 6వ స్థానంలో నిలిచిందన్నారు. డెలాయిట్ యొక్క గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గుడ్స్ 2023 ర్యాంకింగ్లో 19వ స్థానం కైవసం చేసుకుందన్నారు. ఆర్టిస్ట్ షో అనేది మనకి జూలై 18 నుంచి జూలై 21 వరకు ఉంటుంది. దీనిలో భాగంగా మనము అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చాము. గోల్డ్ జ్యువెలరీ పైన మేకింగ్ ఛార్జ్లో ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఉంది. అలాగే మనకు హీరా అండ్ టీషర్ట్స్ పైన మేకింగ్ ఛార్జ్లో ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది. అండ్ డైమండ్ వాల్యూ పైన కూడా అప్ టు 30% డిస్కౌంట్ ఉంది. ఈ షో అనేది 19 నుంచి 21 తారీఖు వరకు జరుగుతుంది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నవీపేట్ మండల అధ్యక్షులు బాదవత్ గణేష్ను జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సొసైటీ డైరెక్టర్ బాదవత్ గణేష్తో పాటు కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్, గౌరవ అధ్యక్షులు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ నాయక్లు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని మండల కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్, మండల అధ్యక్షులు గణేష్లు మాట్లాడుతూ లంబాడ హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని తాండాలు నిజామాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి తాండాలకు వైద్యం, విద్యతో పాటు రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎక్కడైనా బంజారా మహిళల పట్ల వివక్ష చూపితే బలమైన పోరాటాలు
సంబరాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఫకీరా, మంగిలాల్, కృష్ణ, ప్రధాన కార్యదర్శి అంబర్ సింగ్, సహాయ కార్యదర్శి రమేష్, ప్రేమ్ సింగ్, కోశాధికారి పరశురామ్, సలహాదారులు గోవింద్, గణేష్, వీరేందర్, శ్రీకాంత్, పిర్విల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మేము ఒకటే అనుకుంటున్నాము, మా బంజారాలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాని విషయంలో మేము తప్పకుండా పోరాడతాము. మాతో కాని పక్షంలో నిజామాబాద్ బాడీ సహకారం కూడా తీసుకుంటాము. హాస్పిటల్ విషయమే కావచ్చు, రెవెన్యూ విషయమే కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ విషయమే కావచ్చు, ఇంకా పోలీస్ స్టేషన్ విషయమే కావచ్చు, మా పిల్లలకు ఆడపిల్లలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాము. లవ్ జిహాద్ విషయంలో కూడా మేము ఖండిస్తున్నాము. ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే బోనాల పండగ అంటే ప్రకృతికి కృతజ్ఞత తెలపడమని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవుల అన్నారు. సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బోనాల పండుగకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలు తెలంగాణ రాష్ట్ర అధికార పండుగని, పండుగ విశేషాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి పట్ల సమాజంలో అవగాహన కలిగించడం, ఆ పరంపరను తరతరాలకు అందించడానికి దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, సారంగపూర్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు బోనాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి గోపాల్, జావేద్, విద్యాసాగర్, డాక్టర్ గంగాధర్, ఘనపురం దేవేందర్, కృష్ణంరాజు, స్వరూప, సుజాత, అనిత, లలిత, శ్రీలత, అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు ఉజ్వల, గ్రామ పెద్దలు హనుమంతు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, వేముల రవి, ఆంజనేయులు, నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్ అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి లయన్స్ క్లబ్ డైమండ్ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్లను పంపిణీ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో ఎనర్జీ కూల్ డ్రింక్స్ ను శుక్రవారం పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని బీడీ కార్ఖానాలో మహిళలు ఎనర్జీ కూల్ డ్రింక్స్ ను అందించారు. అలాగే బస్టాండ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, హమాలి కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ ను అందించడం జరిగింది. లయన్స్ క్లబ్ పంపిణీ చేసిన డ్రింక్స్ ను అందజేసినట్లు లయన్స్ క్లబ్ కోటగిరి డైమండ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల రవికుమార్, హనుమంతరావు పటేల్, కోయగూరు శ్రీకాంత్, మహమ్మద్ అలీ, దామరంచ సంతోష్, ఉమాకాంత్, రఘువీర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో బీడీ కార్ఖానాలు, అలాగే ఆటో కార్మికులకు, హమాలి కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఈ ఎనర్జీ డ్రింక్స్ని కష్టపడే కుటుంబాలకు, కష్టపడే వ్యక్తులకు ఇవ్వాలన్న సంకల్పంతో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమం మహిళా సంఘాలు తమ కుటుంబాల ఆర్థిక అవసరాలకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని ఐకేపీ డిపిఎం మోహన్ సూచించారు. శుక్రవారం ఎడపల్లి ఐకేపీ కార్యాలయానికి ఆయన వచ్చి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాలకు అడిగినంతగా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న దుస్తులను కూడా ఇప్పటికే అన్ని మండలాల్లో అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ దుస్తులను కుట్టిన మహిళా సంఘాలకు కూడా వాటి డబ్బులు అందించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఎం గంగారం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు హేమలత, సిసిలు సాయిలు, సంజీవ్ కుమార్, పాండురంగం రాము తదితరులున్నారు. జిల్లాలో నాన్ ఫామ్కి సంబంధించిన యాక్టివిటీస్ చూడడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్కూల్ యూనిఫామ్స్, తర్వాత ఎంటర్ప్రైజెస్, మళ్ళీ మార్కెటింగ్ సెంటర్లు, వీటికి సంబంధించి చూడడం జరుగుతుంది. ఈరోజు క్షేత్ర పర్యటనలో భాగంగా ఎడపల్లి మండల సమాఖ్యను సందర్శించడం జరిగింది. ఇక్కడ గిరిజనుల సాంప్రదాయ పండుగ తీజ్ను దర్పల్లి మండలంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని మద్దుల్ తాండాలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, తహసీల్దార్ శాంత ముఖ్య అతిథిగా పాల్గొని జగదాంబ ఆలయంలో పూజలు నిర్వహించి తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. నియమనిష్టలతో గిరిజనులు భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని వారు కొనియాడారు. తమను ఈ తీజ్ పండుగ వేడుకలకు ఆహ్వానించడం, మీతో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండ పెద్ద మనిషి రవీందర్ నాయక్, కారోబార్ లచ్చిరామ్ నాయక్, సదరు పెద్ద మనిషి రాములు నాయక్, దత్తు నాయక్, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్, మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మద్దుల్ తాండా దర్పల్లి మండలంలో మరి తీజ్ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ తీజ్ పండుగలకు మాకు పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చినందుకు ఈ తాండా నాయకులకు, కార్బారికి, మరి మా చిన్నారి బిడ్డలకు ముందుగా తీజ్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యావత్ భారతదేశంలో ప్రతి బంజారా మరి మా యొక్క సాంప్రదాయము అయినటువంటి తీజ్ పండుగను మరి జరుపుకొని
ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం కంటే ముందు మరి తీజ్ పండుగను మరికొన్ని మండలాల వార్తలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కోరారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ భువనం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఏసీపీ పాల్గొని మొక్కలు నాటారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, జోనల్ చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, సీనియర్ సభ్యులు పెండెం జీవన్, డాక్టర్ కనకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన లయన్స్ క్లబ్ మన కిసాన్ నగర్ మరియు ముక్కాల్ బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. అంటే ప్రతి దానిలో లయన్స్ క్లబ్ అనేది ముందు ఉండి అందరికీ ఒక ప్రజలకి ఎలా ఉండాలనేది ఒక మనకు వాళ్ళు నేర్పుతున్నారు. ఒక మెసేజ్ అనేది సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. జక్రన్పల్లి మండలంలో గల అరుంధతీయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మండల లీగల్ సెల్ సర్వీసెస్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపైన అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వివరించారు. ఇటీవల కాలంలో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇబ్బందులపై జరుగుతున్నటువంటి వీడియోస్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జరుగుతున్న కేసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జడ్జి మాట్లాడుతూ గ్రామాలందరూ ఐకమత్యంగా ఉండాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ మీకు అందుబాటులో ఉంటుందని, అలాగే తీరని సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీడీసీ యొక్క హరాస్మెంట్ ఇక నేను చెప్పేదేముంది, గ్రామంలో మీరు ఉంటున్నారు, మీరు చూస్తున్నారు, బహిష్కరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ స్లాబ్ను కూడా డిమాలిష్ చేస్తున్నారు. అంటే ఒక పంచాయతీ అధికారులు చేయాల్సిన పని బీడీసీలు చేస్తున్నారు. బహిష్కరణ అనేది ఎక్కడా లేదు, అది బీడీసీలు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారంటే మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు అని ఒక ఉద్దేశం ఉండవచ్చు, లేదా మేమేం చేసినా నడుస్తుందని ఇంకో ఉద్దేశం ఉండవచ్చు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు వెంటనే అప్రూవ్ చేయాలని, అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పొందాలంటే తెల్ల రేషన్ కార్డుతో ముడిపడి ఉంది కాబట్టి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈరోజు నగరంలో ఎన్ని పెండింగ్ రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవ్ చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద దళారులు ఉండి మధ్యలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ కార్మికులు నిర్వహించబోయే పోరాటానికి నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ తరపున సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, జిల్లా కార్యదర్శి హనుమాన్లు, గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయన్న, నయీం తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామ సమీపంలో 2 రోజుల క్రితం జరిగిన దారి దోపిడీని చేసిన 3 నిందితులను శుక్రవారం కమర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని, ఐడి పార్టీ సిబ్బందిని పొన్నం సత్యనారాయణ అభినందించారు. కమర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ విలేజ్ అవుట్స్కట్ లో 16వ తారీఖు రోజు ఒక అఫెన్స్ జరిగింది. ఆ యొక్క అఫెన్స్ వివరాలు ఏంటంటే, ఒక ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే వాళ్ళను ఆపి వాళ్ళను కత్తితో బెదిరించి, కత్తితో అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను 3.5 లక్షలు తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జిల్లా పరిషత్ నిజామాబాద్ ఆధీనంలో గల మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ నూతనంగా ఎంపిక కాబడిన శిక్షణ కోసం 8 నుండి 18 వరకు పలు అంశాలపై ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్మెంట్ అకౌంట్స్ నందు పూర్తి అవగాహన కొరకే జిల్లా పరిషత్ సీఈఓ సాయి గౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో కార్య పర్యవేక్షకులు శ్రీనివాసరావు, సునీత దేవి, భరత్, లింగన్న, శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించనున్నది. ఈ శిక్షణ శిబిరానికి పంచాయతీరాజ్ జిల్లా మిస్టేరియల్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం భాస్కర్, సెక్రటరీ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ విఠల్, అసోసియేట్ ప్రెసిడెంట్ శంకర్, రాజు, సిద్దు పటేల్ ఈ శిక్షణ తరగతులకు హాజరై వివిధ మండలాల్లో పాఠశాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు పాల్గొన్నందుకు ఇకపైన ఇటువంటి కార్యాలయాల పనులపై ఏదైనా సమాచారం కావాలంటే తక్షణమే జిల్లా కార్యవర్గ సభ్యులను సంప్రదించాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టినాగన్న, రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ అన్నారు. ప్రథమ వర్తంతి సభ రెంజల్ మండలం బోర్గం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనువిప్పు ప్రోగ్రాం గురించి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాటలు పచ్చి అబద్దాలని బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడిం గంగా ప్రసాద్, కమ్మర్పల్లి మండల అధ్యక్షులు సుంకాట రవి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కమ్మర్పల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో కనువిప్పు కార్యక్రమంలో జరిగినటువంటి హింసకు కారణం వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన తమ్ముడు అజయ్ రెడ్డి కారణమన్నారు. మానాల మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపే క్రమంలో ప్రశాంత్ రెడ్డి ఇంట్లో వందలాది కార్యకర్తలు చేరి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల ఎక్స్క్రేషియా గురించి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విమర్శించారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే లింబాచల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్టకు మొన్న టూరిజం శాఖ నుండి టూరిజం హోటల్ హరిత హోటల్కు 4 కోట్లు, పర్యాటక శాఖ నుండి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శాంక్షన్ చేయించడం అభినందనీయమని, ఈ శాంక్షన్కు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్కి, టీజీఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్కు, సహకార్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ తరపున మరియు ఈ ప్రాంత ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, భోజాగౌడ్, కన్నె సురేందర్, నాగేంద్రబాబు, బద్దం అవినాష్, సుంకరి రాజేష్, సుంకరి సురేష్, రాజేష్, మహేష్, శ్రీను, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కస్బా గల్లీ నిజామాబాద్ ఎస్ఎస్సీ 2025 టాపర్ కుమారి కోహినూరు వైష్ణవికి ఈరోజు ఈశ్వర ట్రస్ట్ నగదు బహుమతి 15,000 రూపాయల చెక్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మరియు ప్రముఖ వ్యాపారవేత్త, హుండై షోరూమ్స్ అధినేత నల్ల దినేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నల్ల దినేష్ రెడ్డి స్కూల్కు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కొరకు ప్రతి నెల 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తానని ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వ్యక్తిగతంగా 100 డెస్క్ బెంచ్లను ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది మరియు గ్రౌండ్ లెవెలింగ్ కూడా తన ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరినట్టు సమాచారం. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చేందుకు సిద్ధమా? నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. ఇంద్రమ్మ ఇళ్ల పేరిట ఇసుక మొరం తరలిస్తే చర్యలు తప్పవు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 10 నాటికి ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను తనిఖీ చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా మెరుగైన శిక్షణ అందించాలని సూచన. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆషాఢ బోనాల పండుగ. పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. నిజాం సాగర్ సాగునీరు మాకు అందడం లేదని పలువురు గ్రామస్తుల రాస్తారోకో. వర్షాలు లేక మా పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చేసిన బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన రైతులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించి వైద్యం చేయించుకోవాలి. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.